నవమి రోజున చేయవలసినటువంటి విధి విధాయకాలు ఏమిటంటే, ఏ పండగ వచ్చినా ఏ పర్వదినం దీన్ని మనం పర్వదినంగా భావించాలి. భావించడం కాదు, పర్వదినం ఇది. మర్యాదా పురుషోత్తముడు జన్మించినటువంటి రోజు ఇది. ఈ రోజున తెల్లవారుజామున లేచి ఆ స్నానం తలంటి పోసుకొని, తల మీద కాదు తలంటి పోసుకొని చక్కగా చాతనైన రీతిలో రామచంద్రమూర్తిని పూజించడం. అంటే వారికి ఇంటి సంప్రదాయాన్ని ప్రకారం కళ్యాణం చేసేటటువంటి ఆనవాయితీ ఉంటుంది. ఇంట్లో కళ్యాణం చేసేటటువంటి ఆనవాయితీ ఉంటే ఇంట్లో చేస్తారు. లేదంటే కనుక ఎక్కడైనా దేవాలయాలు కానీ, పూర్వమైతే చలువ పందిళ్ళు వీధికి 4 ఉండేవండి. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అపార్ట్మెంట్లో మొదలు పెట్టారు. ఇంకా బాగా పెరగాలి. ఈ అపార్ట్మెంట్లో పెట్టారు చూసారా, వారి దగ్గర నుంచి మొదలైంది వీధి వాడా దాకా కూడా రావాలి. అది ఇలా చలవ పందిల్లో కానీ ఎక్కడైనా సరే. అది కాదు, మనకి టీవీలో మాధ్యమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, లైవ్ టెలికాస్ట్ ఇస్తారు. అలా అయినా సరే మన రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని వీక్షించాలి ఈ రోజున. వీళ్ళెవరు? ఆదర్శ దంపతులు, లోకానికి ఆదర్శ దంపతులు. నరుడుగా వచ్చిన నారాయణుడు కదా, ఆయన ఏం చెప్పాడు మనకి? ఒక తండ్రికి కొడుకుగా ఏ విధంగా ఉండాలి, ఒక భర్తకి భార్యకి భర్తగా ఏ విధంగా ఉండాలి, రాజు ఏ విధంగా ఉండాలి, బిడ్డల పట్ల ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ముల పట్ల ఏ విధంగా ఉండాలి. అంటే కుటుంబం అంటే ఏమిటంటే రామాయణం. కుటుంబం అంటే రామాయణం. కుటుంబానికి ఆదర్శ పురుషుడు, మర్యాదా పురుషోత్తముడు అనటానికి కారణం కూడా అదేనండి. ఇంక ఇవేం చేయాలండి అంటే, ముఖ్యంగా మన ఇంట్లో పూజ చేసుకుంటే గనక రాముల వారి విగ్రహమో చిత్రపటమో మన దగ్గర ఉంటుంది కదా. మా పుట్టింట్లో పన్నాలవారు, మా పుట్టింట్లో శ్రీరామచంద్రమూర్తి ఇంటి ఇలవేల్పు. మా దేవాలయంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాలు కూడా అయోధ్య నుంచి పాదయాత్రతో తెచ్చినవండి. అవి చాలా బాగుంటాయి, కళగా ఉంటాయి మూర్తులు. ఆ విధంగా ఎవరికైతే ఇంటి ఇలవేల్పుగా ఉన్నటువంటి వారు ఉంటారో వారు ఇంకా కొంచెం ప్రత్యేకంగా చేస్తారు. సాధారణంగా మన ఇళ్లలో ఒక విగ్రహం చిత్రపటం ఉంటుంది కదా. ఈ విధంగా చేయాలి అంటే అష్టోత్తరం చేసుకోవచ్చు, సహస్రం చేసుకోవచ్చు. మాకు ఇవేమి కుదరదండి అంటే నామరామాయణం ఉంటుంది చూసారా, 108 నామాలతోనూ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ అని మొదలవుతుంది. 108 నామాలు అనమాట. రామాయణం అంతా కూడా ఉంటుందండి. ఒక్కొక్క కాండలో కొన్ని నామాలు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈ నామరామాయణాన్ని చదువుకొని స్వామివారికి పూజ చేసుకోవటం. అంటే స్వామివారికి వేటితో పూజ చేయాలయ్యా రామచంద్రమూర్తికి అని అంటే, తులసి దళాలతో పూజ చేయమన్నారు. సీతామ్మ వారికి మారేడు దళాలతో పూజ చేయమన్నారు. హనుమంతుల వారికి మనకు తెలుసు తమలపాకులతో పూజ చేయమన్నారు. ఈ విధంగా పూజలో చేసేటటువంటి పత్రి వాటిని కూడా విశేషంగా వినియోగించాలి అని. ఇంకా నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి మనకి వడపప్పు, పానకము. చూడండి మన పెద్దవాళ్ళు ఎంత బాగా ఏర్పాటు చేశారో. ఎండలు పెరుగుతున్నాయి కదా, అందుకని వడదెబ్బ కొట్టకుండా అన్నమాట ఈ వడపప్పుని పెట్టారు. చలువ చేయటం కోసం అని చెప్పి పానకాన్ని ఏర్పాటు చేశారు. అందుకే వీటి పందిళ్ళ పేరు కూడా చూడండి ఏమంటారు? చలువ పందిళ్ళు అంటారు. తాటాకులు తీసేవారు, ఇప్పుడు టెంట్లు తీస్తున్నారు లేండి. ఒక అద్దెకు తెచ్చేది ఒక టెంట్, ఆ టెంట్ వేస్తున్నారు. చలువ పందిరి అంటే ఈ తాటాకు పందిరి అనేటటువంటిది ఇప్పటి నుంచి ముంచేసేవారు. ఎందుకంటే ఎండల కాలం కదా వచ్చేది. ఆ ఎండాకాలం అంతా కూడా ఎవరన్నా పాదచారులు వెళ్తుంటే వాళ్ళకి కాస్త అక్కడ తీరితే, ఎక్కడైతే చలువ పందిరి ఉంటే ఆ చలువ పందిరి దగ్గర మనం చెప్పుకున్నాం చూసారు ఉగాది అప్పుడు కూడా ప్రపాదానం అని, చలివేంద్రాలని, ఇట్లాంటి చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ కాసేపు సేదతీరి, ఇప్పుడులాగా బండ్ల మీద 2 వీలర్ 4 వీలర్ అంతా నడిచే కదండి వెళ్ళేది. దారిలో కాసేపు ఆగి అక్కడ దాహార్తిని తీసుకొని వెళ్ళేవారు అనమాట. ఇప్పటికీ చలువ పందిళ్లలో కూడాను మనం గమనిస్తే తోలుబొమ్మల ఆటలు, ఇలాంటివన్నీ, హరికథలు, బుర్రకథలు, కళలని బాగా పోషించేవారండి. ఇప్పుడు తోలుబొమ్మల ఆట అంటే ఏంటని అడుగుతున్నారు పిల్లలు, తెలీదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు అపార్ట్మెంట్లలో వస్తుందని. అపార్ట్మెంట్లలో వచ్చిన విధంగానే మధ్యలో కూడా, అంటే వీధుల మధ్యలో కూడా వేయటము, తాటాకు పందిళ్లను వేయటము, ఇటువంటి కళలను కూడా తిరిగి తీసుకురావాలనేది నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుందామండి అందరం. ఆ కళలు ఏమైపోయినాయి, ఆ కళాకారులు ఏమైపోయారు, నిజంగా ఒక్కొక్కసారి తలుచుకుంటుంటే ఎంత బాగుండేది చిన్నప్పుడు. ఇన్ని పందిళ్ళు తిరిగి వచ్చాము, ఇన్ని పందిళ్ళు చూసి వచ్చాము అని. ఇవాళ పిల్లలకు అసలు ఏమీ తెలియట్లేదండి.